వర్షం అనేది కంటిన్యూ పడుతూనే ఉంది. గురువు గారి దగ్గరికి మనం వెళ్తాం కానీ అయ్యో అయ్యో లేదు 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 అట్లా. लेकिन ये ठंडा लग रहा है यार. రివర్సల్లో సో రెండింటిలో ఎంత పడ్డాయి? 40 రూపీస్. మనం ఇక్కడ టీ తీసుకున్నామండి. Welcome to 17423 Tirupati Chikmagalur Express. థర్డ్ ఏసీ కోచ్లు మాత్రమే, కొత్తవి కాదు ఇవి. చూడండి, B4 B3 చాలా ఓల్డ్ వర్షన్ కోచెస్ ఇవి. అండ్ B2 కొద్దిగా పర్లేదు, కొత్త కోచ్ లాగానే కనపడుతుంది. B1 కూడా అలాగే ఉంది, B2 ఎలా ఉందో అలాగే ఉంది. థర్డ్ ఏసీ వచ్చేసి 4 కోచెస్ ఉన్నాయి. అండ్ 2 టైర్ వచ్చేసి 2 ఉన్నాయి. అలాగే స్లీపర్స్ 6 ఉన్నాయి. అండ్ జనరల్ స్టార్ట్ అవుతుంది చూడండి. జనరల్ అయితే బా ఏకదం చకాచక్ కొత్తది. కానీ జనరల్స్ ఫ్రంట్లో 2 ఉన్నాయి అండ్ బ్యాక్లో 2 ఉన్నాయి. మన 17423 చిక్మగళూరు ఎక్స్ప్రెస్ తిరుపతి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 5 మీదకి 8:30 స్టంటింగ్ అవడం జరిగింది. ఇంకో హాఫ్ అన్ అవర్లో ఇక్కడి నుంచి డిపార్చర్ అవుతుంది. సో వర్షం అనేది కంటిన్యూ పడుతూనే ఉంది. నేను ఈలోపు టీ తీసుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఇంకా టైం ఉంది. ఇంకా కోచ్ దగ్గరికి వెళ్ళలేదు నేను. ఇంకా జనరల్స్ మాత్రము చాలా కొత్తవి అన్నమాట. సీల్ అంటే ఈరోజే వాటిని ఓపెన్ చేసినట్టుగా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ జనరల్స్ కూడా అదే విధంగా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ కంప్లీట్ చేసుకుని మనం తర్వాత వెళ్దాం. మన లోపల మన S5లో ఇంటీరియర్ ఎలా ఉంది కూడా అది కూడా చూద్దాం అన్నమాట. అండ్ ఈరోజు కంటిన్యూ నైట్ అంతా మనకు రేపు టుమారో మార్నింగ్ 10:30 వరకు కంటిన్యూ మనం చిక్మగళూరు వరకు మనం కంటిన్యూ జర్నీ ఉంటుంది మంది. చూద్దామని అక్క కాఫీ కూడా టీ రెడీ చేసి 15 రూపాయలంట. సో మనకు తిరుపతి నుండి చిక్మగళూరు యొక్క టోటల్ ట్రావెలింగ్ డిస్టెన్స్ వచ్చేసి 594 కిలోమీటర్స్. మన 594 కిలోమీటర్స్ అయితే ఇవ్వలే. చిక్మగళూరు ఎక్స్ప్రెస్ ఏకంగా 13 hours and 30 minutes టైం తీసుకుంటుంది. అండ్ వీక్లీ ఎక్స్ప్రెస్ అనమాట. ప్రతి గురువారము రాత్రి 9 గంటలకు ప్లాట్ఫామ్ 5 నుండి డిపార్చర్ తీసుకొని మరుసటి రోజు ఉదయం 10:30 చిక్మగళూరు చేరుకుంటుంది. నేను వలసిన టీ కంప్లీట్ చేసుకుని మన కోచ్ దగ్గరికి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇండియన్ రైల్వేస్ మన ఆంధ్రప్రదేశ్ సంపర్కాంతి ఈ ట్రైన్లో కూడా నేను రీసెంట్గా జర్నీ చేసి ఉన్నాను. అప్ టు కాచిగూడ రైల్వే స్టేషన్ వరకు. ఇంకా రిలీజ్ అవ్వలేదు ఆ ఛానల్లో మన వీడియో. ఆ కోచ్ అనమాట, ఆ కోచ్లో జర్నీ చేసింది. చూసారు కదా, గ్రీన్ ఎల్లో దురంటో కోచ్ ఉంది కదా, దాంట్లోనే నేను జర్నీ చేసింది తిరుపతి టు కాచిగూడ. విపరీతమైన వర్షంలో విపరీతమైన ప్యాసేజ్ ఇక్కడ నుంచి క్రాస్ చేసుకొని మనం S5లోకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి పూర్తిగా మనం తడిసి ముద్దయిపోతాం. హజరత్ నిజాముద్దీన్ అంటే ఆంధ్రప్రదేశ్ సంపర్కాంతి ట్రైన్ కు వచ్చిన ప్యాసింజర్స్ వీళ్ళంతా 9 ఇప్పుడే ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇవి ఓల్డ్ కోచెస్ అయినా చూడండి. ఎన్ని వర్షపు నీళ్ళు చూడు లోపలికి ఎలా వచ్చేసిందో. ఇంకా ట్రైన్ మూవీ అవ్వలేదు. సో మన S5 S4 చాలా కొత్తవి, అంటే కొత్తవి మహా కొత్తవి. ఎవరు లేనప్పుడే మనం హాయిగా మన సీట్ ఎక్కడుందో మనం చూసుకున్నాము. S5లో వచ్చేసి మంది 79 పూర్తిగా అటుపక్క ఎండింగ్లో ఉంటుంది. ఓహో, మనకు వచ్చేసి సైడ్ విండో వచ్చేసింది. పైన ఇది చూడండి 80 పైన
మంది 79 వచ్చింది. థ్యాంక్ గాడ్. మనం ఇక్కడ ఉండి మనం వ్లాగ్ చేయవచ్చు. పైన మాత్రం ఇవ్వలేదు. పైన ఉండే వాళ్ళకి కొద్దిగా కష్టమే, బట్ నాకు మాత్రం ఇక్కడ A to Z వచ్చాయి. హాయ్ సిస్టర్, అవర్ యూ. అది ఇక్కడ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ పైన ఉండే వాళ్ళకు అప్పర్ బర్త్, మిడిల్ అండ్ లోవర్ బర్త్ అందరికీ ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ 2 ఇవ్వడం జరిగింది. సో బాగుంది, అంటే న్యూ వర్షన్ కాబట్టి అంత ఓకే, పర్లేదు. అండ్ వాటర్ బాటిల్ అందుకు. వీక్లీ ఎక్స్ప్రెస్ అంటే ప్రతి గురువారము మన తిరుపతి రైల్వే స్టేషన్ రాత్రి 9 గంటలకు ఇక్కడి నుంచి డిపార్చర్ తీసుకొని ప్లాట్ఫామ్ 5 నుండి మరుసటి రోజు ఉదయం 10:30 చిక్మగళూరు అరైవల్ తీసుకుంటుంది. అక్కడ ఏ ప్లాట్ఫామ్ అనేది ఇంకా నిర్ధారణ అవ్వలేదు. సో అక్కడ చిక్మగళూరులో చెప్పడం జరుగుతుంది ఏ ప్లాట్ఫామ్ మీద అనేది. చూడండి, వర్షం చూడండి ఎలా ఉందో. అండ్ ఈరోజు మన చిక్మగళూరు ఎక్స్ప్రెస్ ఫస్ట్ డిపార్చర్ ఈరోజు మన తిరుపతి రైల్వే స్టేషన్. చాలామందికి చిక్మగళూరు వెళ్ళాలి, చిక్మగళూరులో ఉన్నటువంటి అట్రాక్షన్ అయినటువంటి అక్కడ ఉన్నటువంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ చూడాలనే ప్రతి ఒక్కరికి ఒక ఆశ, ప్రతి ఒక్కరికి కోరిక అనేది ఉంటుంది. కానీ చిక్మగళూరు చేరేందుకు కరెక్ట్ అయిన ట్రాన్స్పోర్ట్ లేక చాలామంది నడి ఆశలు అయిపోతాయి అన్నమాట. సో ఈరోజు మన సౌత్ సెంట్రల్ రైల్వే వారి యొక్క కృషి మేరకు ఈ యొక్క ఎవరైతే చూడాలి మన చిక్మగళూరులో ఉన్నటువంటి ఇక్కడ బ్యూటీని చూసి ఆనందించాలని అనుకునే వాళ్లకు నిజంగా ఇదొక పెద్ద వరం అన్నమాట. సో ఇక మీదట ఇక్కడ నుంచి మనం తిరుపతి నుండి అంటే ఎందుకంటే చిక్మగళూరుకి ఒకే ఒక ట్రైన్, అది కూడా ఇదే అనమాట. ఇంకొక ట్రైన్ ఉంది యశ్వంత్పూర్ జంక్షన్ నుండి ఉంది, బట్ అది వచ్చేసి అన్రిజర్వ్డ్ అన్నమాట. సో ఈరోజు ఫస్ట్ డిపార్చర్లో మన జర్నీ చిక్మగళూరు వరకు. గమనించండి, 9:16 తిరుపతి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 5 నుండి మన చిక్మగళూరు ఎక్స్ప్రెస్ డిపార్చర్ తీసుకోవడం జరిగింది. 9 గంటలకు తీసుకోవాలి, అటువంటిది 16 నిమిషాలు డిలేగా తీసుకోవడం జరిగింది. మన బ్యూటిఫుల్ అందమైన వర్షంలో మన అందమైన ప్లాట్ఫారంని క్రాస్ చేసుకుంటూ ఇలా ముందుకు వెళ్తున్నది. కోచ్ మాత్రం అదిరిపోయిందండి. కొత్త కోచ్లు, ఓన్లీ జనరల్స్ కొత్తవి, అలాగే S5, S4, S3. వావ్, ఆంధ్రప్రదేశ్ సంపర్క్ పూరింగ్ ఇండియా ఆన్ ది ఫాస్ట్ ట్రాక్. బాగుంది. బాయ్ తిరుపతి. మన బ్యూటిఫుల్ అయిన మన తిరుపతి రైల్వే స్టేషన్ను ఈ విధంగా మనం క్రాస్ చేసుకుంటూ నెక్స్ట్ వచ్చే పాకాల రైల్వే స్టేషన్ వైపు ముందుకెళ్తున్నాము. ఎడతెరిపి లేని విపరీతమైన వర్షంలో ఇదే వర్షం మన జర్నీ డే టైంలో ఉంటే చాలా వండర్ఫుల్గా ఉండేది. వెల్కమ్ టు ఫస్ట్ హాల్ట్ పాకాల జంక్షన్ రైల్వే స్టేషన్. కంటిన్యూ వర్షం పడుతూనే ఉంది, ఇంకా స్టాపింగ్ అనే అంశం లేనే లేదు. 9:56 చేరుకోవడం జరిగింది. ప్లాట్ఫామ్ 2 ప్లాట్ఫారాల మీద ఒక్కరు లేరు ప్యాసింజర్స్. ఒకటి ఏంటంటే ఇది ఫస్ట్ డిపార్చర్ ఈరోజు మన చిక్మగళూరు ఎక్స్ప్రెస్ 17423, అదొకటి ప్రధాన కారణం. అండ్ ఇంకోటి ఏంటంటే వర్షం. అంటే వర్షం ఉన్న జర్నీ ఉంటే అదేం పెద్ద సమస్య ఏం కాదు వర్షం అనేది. ఇక్కడ ఎవరు బోర్డింగ్ అవ్వలేదు. చూద్దాం నెక్స్ట్ చిత్తూరు. ఈ విధంగా మనం కవర్ చేసుకుంటూ వెళ్దాము. ఫస్ట్ డిపార్చర్లో ఏ స్థాయిలో ప్యాసింజర్స్ మన చిక్మగళూరు ఎక్స్ప్రెస్కు ఉంటారో. ఇక్కడ నుండి ఒక లైన్ తిరుపతి కనెక్ట్ అవుతుంది ఏదైతే మనం వచ్చామో, అండ్ ఇంకొక లైన్ ధర్మవరంతో కనెక్ట్ అవుతుంది, అండ్ ఇంకో లైన్ వచ్చేసి కాట్పాడి. వెల్కమ్ టు సెకండ్ హాల్ట్ మన చిత్తూరు డిస్టిక్లోనే
చిత్తూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 2. సమయం చూడొచ్చు, ఇక్కడ 10:21 ప్లాట్ఫామ్ 2 మీదకి రావడం జరిగింది. అండ్ కొంతమంది ప్యాసింజర్స్ ఉన్నారు ఇక్కడ, బట్ వీళ్ళు ఎగాదిగా చూస్తున్నారు ఇదేంటి కొత్త ట్రైన్ అని. ఆల్రెడీ టికెట్ ఇచ్చుంటారులేండి వాళ్ళకి కౌంటర్లో. 71 కిలోమీటర్స్ కవర్ చేసుకొని చిత్తూరు రైల్వే స్టేషన్ కు చేరుకొస్తున్న స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 9:58. 2 minutes హాల్ట్ తీసుకొని 10 గంటల నుంచి ఇక్కడ నుంచి డిపార్చర్ తీసుకోవాల్సి ఉండగా మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 10:22 ఇక్కడ చేరుకోవడం జరిగింది. చిత్తూరు రైల్వే స్టేషన్ మన చిత్తూరు టౌన్ ఆంధ్రప్రదేశ్ ఉండే చిత్తూరు డిస్టిక్ లో ఉన్నప్పటికీ చిత్తూరు రైల్వే స్టేషన్ మాత్రం సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో మన గుంతకల్ డివిజన్లో వస్తుంది. మన సబరి ఎక్స్ప్రెస్ నెక్స్ట్ స్టేషన్లో సైడింగ్లో ఉండవచ్చు, ఎందుకంటే ఈ సెక్షన్ అప్ టు కాట్పాడి వరకు సింగిల్ లైన్ కాబట్టి. Sabari Express crossing. Welcome to third hall to మన కాట్పాడి జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 4. తిరుపతి రైల్వే స్టేషన్ నుండి డిలే డిపార్చర్ అండ్ పాకాల డిలే డిపార్చర్, అదేవిధంగా మన చిత్తూరు డిలే. అయితే కాట్పాడి జంక్షన్ రైల్వే స్టేషన్కు ఏకంగా 15 నిమిషములు ఆన్ టైం కన్నా బిఫోర్ చేరుకోవడం జరిగింది మన చిక్మగళూరు ఎక్స్ప్రెస్. అలాగే కాట్పాడి జంక్షన్ తిరువన్నామలై, తర్వాత వచ్చేసి విలుపురం, పుదుచ్చేరి, ఈ విధంగా ఇక్కడి నుంచి డిపార్చర్ అయి ఉంటుంది. సో ఈ విధంగా కాట్పాడి జంక్షన్, అదేవిధంగా మెయిన్ లైన్ కోయంబత్తూరు చెన్నై మెయిన్ లైన్ కూడా, అండ్ ఇంకొక లైన్ తిరుపతి అంటే మన వయా పాకాల చిత్తూరు మీద కూడా కనెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ సౌదర్న్ రైల్వే జోన్లో మన ఎంజీఆర్ చెన్నై డివిజన్లో ఉందన్నమాట. కాట్పాడి జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకునేసరికి వర్షపు యొక్క ప్రభావం బాగా తగ్గినట్లుగా ఉంది. 5 minutes హాల్ట్ మన ట్రైన్కి ఇప్పుడే త్రూ చేయరు, ఎందుకంటే 11:10 అవ్వాలి కాబట్టి, ఇంకా చాలా ముందే వచ్చేసాం కాబట్టి. అక్కడ మీరు గమనిస్తున్నారా, చాలా దూరంలో ప్లాట్ఫామ్ 1 మీద ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుండి అలప్పుజ వెళ్ళే ట్రైన్ అది ఆల్రెడీ 11 minutes డిలే అనమాట. ఇంకోటి ఏంటంటే ఇది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో ఐ థింక్ దాన్ని ముందు త్రూ చేయవచ్చు, ఎందుకంటే మనది ఇంకా టైం పడుతుంది. నేను గెస్ చేసిందే 100% కరెక్ట్ ఏంటంటే దాన్ని త్రూ చేశారు. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ అలప్పుజ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఐసీఎఫ్ కోచెస్ వ్యాప్ 4 అని తెలుసు కదా. ఈ ట్రైన్ నీలగిరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అంటే ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుండి మెట్టుపాలెం వరకు. ఈ ట్రైన్లో కూడా నేను 3 times నేను జర్నీ చేసి ఉన్నాను. మీకు ఉంటుంది చూడండి, మీకు ఛానల్లో ఉంటుంది. అంటే ఇది నేను మొత్తానికి మన ట్రైన్ మెట్టుపాలెం ఎక్స్ప్రెస్ను డిస్పాచింగ్ చేసిన తర్వాత మన దాన్ని డిస్పాచింగ్ చేశారు.
వెల్కమ్ టు 4th halt జోలార్పేట జంక్షన్ రైల్వే స్టేషన్ 189 కిలోమీటర్లను కవర్ చేసుకొని 12 గంటల 28 నిమిషములకు చేరుకొని 2 minutes హాల్ట్ తీసుకొని 12 గంటల 30 నిమిషములు ఇక్కడ నుంచి బయలుదేరాల్సిన మన ట్రైన్ 12 గంటల 25 3 నిమిషముల ఆలస్యం 3 నిమిషములు ఆన్ టైం కన్నా 3 నిమిషాలు జోలార్పేట జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుండి పాలక్కాడ్ వెళ్ళే ఎక్స్ప్రెస్. మన ట్రైన్ ఆల్రెడీ ముందు వచ్చేసింది కాబట్టి మన ట్రైన్ ఇంకో 2 minutes ఇక్కడ ఉండబోతుంది. సమయం చూడొచ్చు, ఇప్పుడు 12 గంటల 32 నిమిషములు. కన్యాకుమారి నుండి పూణే వెళ్ళే జయంతి జనతా ఎక్స్ప్రెస్ జోలార్పేట జంక్షన్ రైల్వే స్టేషన్ మీటప్ జోలార్పేట జంక్షన్. ఇక్కడ నుంచి మెయిన్ లైన్ నుండి మనం స్ప్లిట్ అయ్యి బెంగళూరు లైన్ వైపు వెళ్తున్నామండి. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు డిస్టిక్లో ఉండే కుప్పం రైల్వే స్టేషన్. $229 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని మన 5th హాల్ట్ అయిన కుప్పం రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 1:07 నిమిషములు. ఇక్కడ కూడా 5 minutes హాల్ట్ తీసుకుంటుంది మన చిక్మగళూరు వీక్లీ ఎక్స్ప్రెస్. 1:12 నిమిషములకు అటువంటిది మన ట్రైన్ వచ్చి 1:24 నిమిషములు ఆలస్యముగా చేరుకోవడం జరిగిందనమాట. 12 నిమిషముల ఆలస్యముగా కుప్పం రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. ప్యాసింజర్స్ ఒక్కరంటే ఒక్కరు లేరు కుప్పం రైల్వే స్టేషన్లో. సమయం 5:38 నిమిషములు. వెల్కమ్ టు 11th హాల్ట్ మన తుమ్కూర్ రైల్వే స్టేషన్. తుమ్కూర్ రైల్వే స్టేషన్ అంటే అప్ టు నౌ 401 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని తుమ్కూర్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 4:43 నిమిషములు. 2 minutes హాల్ట్ తీసుకుని 4:45 నిమిషములు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళవలసినట్టుగా మన ట్రైన్. ఎగ్జాక్ట్గా చూశారు కదా, ఇందాక 5:38 నిమిషములు. వెల్కమ్ టు 12th హాల్ట్ మన తిప్తూర్ రైల్వే స్టేషన్. చూడండి, జనరల్లో నుండి ప్యాసింజర్లు దిగుతున్నారు, బట్ మన కోచ్లో పాపం మన S5లో మాత్రం కేవలం ఒకే ఒక ప్యాసింజర్. ఆ ప్యాసింజర్ పడుకో ఉన్నాడు అండ్ నేను.
10 ప్యాసింజర్ వరకు అక్కడ మనకు తిరుపతిలో బోటింగ్ అయ్యారు కదా, వాళ్ళు కేవలం అప్ టు బెంగళూరు వరకు మాత్రమే. సో నేను పడుకున్నాను వాళ్ళు దిగేలోపు, లేకపోతే వాళ్ళు నన్ను తట్టినట్టుగా ఉన్నారు వాళ్ళు లేడీస్, కానీ నేను నిద్రలో ఉన్నాను. అదేవిధంగా మనం స్కిప్ అయిపోయాయి ఎస్ఎంటి బెంగళూరు, తర్వాత వచ్చేసి చిక్కబనవర, తర్వాత వచ్చేసి మళ్ళీ కేఆర్పురము, ఈ విధంగా మొత్తం స్కిప్ చేయాల్సి వచ్చింది రాత్రి. అలాగే 471 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని మన చిక్మగళూరు ఎక్స్ప్రెస్ తిప్టూరు రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి 5 గంటల 58 నిమిషములు. 2 మినిట్స్ హాల్ట్ తీసుకుని 6 గంటలు ఇక్కడి నుంచి డిపార్చర్ అవ్వాల్సి ఉండగా మన ట్రైన్ ఇక్కడికి 6 గంటల 26 నిమిషములు, అంటే 28 నిమిషముల ఆలస్యంగా ప్లాట్ఫామ్ 4 మీదకి చేరుకున్నట్లు జరుగుతుంది. తిప్టూరు అన్నది కర్ణాటక రాష్ట్రంలో తుమ్కూరు డిస్టిక్లో కలిగి ఉందన్నమాట. తిప్టూరు అన్నది సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్లోనే మైసూరు డివిజన్ పర్యవేక్షణలోకి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఎక్కువగా కోకోనట్ ప్లాంటేషన్ అధికంగా, చాలా విస్తారంగా, ఎటు చూసినా మొత్తం ప్లాంటేషన్ చూపించాను కదా. సో కోకోనట్ ప్లాంటేషన్ అనేది చాలా విరివిగా ఇక్కడ పండిస్తారు. తిప్టూరు అన్నది ద సెకండ్ లార్జెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ తుమ్కూర్ డిస్టిక్ అన్నమాట. అండ్ నిశ్శబ్దంగా మన ట్రైన్ చాలా కొత్తది, చూడండి S5 ఎలా ఉందో, బోర్డ్స్ ఎవ్రీథింగ్. సో ఈ విధంగా అండి మనం ఒక విధంగా చూడాలంటే S5 S6 అంతేనండి. తర్వాత జనరల్స్ ఒక 2 ఉన్నాయి. అండ్ స్పీడింగ్ విషయానికి వస్తే నాట్ మోర్ దాన్ 100 km/h ప్రస్తుతానికి. సో మనందరం తోడ్పడాలి, మనంతా కృషి చేయాలి. ఎందుకంటే సౌత్ సెంట్రల్ రైల్వే వారు ఎంతగానో ఆలోచించి ఈ మన సెక్షన్లో ఈ ట్రైన్ వేయడం జరిగింది అప్ టు చిక్కమగళూరు వరకు. సో ఒకవేళ ఆక్యుపెన్సీకిన లో చూపించినట్లయితే కొద్ది రోజులు చూస్తారు, ఆ తర్వాత క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని కాపాడుకోవాలి. ఎందుకంటే ఆంధ్ర సైడ్ నుంచి అయితే అసలు లేవు, చిక్కమగళూరుకి అనేది ట్రైనే లేదు. ఒకటి ఉంది చిక్కమగళూరు అండ్ యశ్వంతపూర్ జంక్షన్ వరకు, అది అన్రిజర్వ్డ్ అనమాట. సో మోస్ట్లీ చాలామంది పాపం బస్సుకు వస్తుంటారు. కరెక్ట్ అయిన ప్రాపర్ ట్రాన్స్పోర్ట్ అనేది లేకపోవడం వల్లే ఇక్కడ ఉన్నటువంటి అందాలు, మన చిక్కమగళూరు ప్రదేశాలు, ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ వెస్టర్న్ ఘాట్స్ ఇక్కడ చూడండి, ఈయన పడే కష్టం చూడండి. ఈ విధంగా చాలా మంచి అలవాటు. ఈ విధంగా ఆరోగ్యం కాపాడుకోవడంలో చాలామంది మనం చాలా చోట్ల చూస్తుంటాం కదా, ఎక్కువగా ఈ వాకింగ్ కోసము ప్లాట్ఫారాలను ఎంచుకోవడం జరుగుతుంది ఈవినింగ్ అలాగే మార్నింగ్. దీనికి అంతటి కారణం ఏంటంటే పరిశుభ్రతగా ఉంటాయి, అలాగే క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది, టౌన్ వాతావరణానికి దూరంగా ఉంటుంది. ప్లాట్ఫామ్ 1, ప్లాట్ఫామ్ 2, ప్లాట్ఫామ్ 3, ప్లాట్ఫామ్ 4 మొత్తం 19 కోచెస్ ఉన్నాయండి. అంటే SLR అవి కాకుండా మన భీమవరం కిట్టయ్య గారు మనతో అన్ఎక్స్పెక్టెడ్లీ ఇక్కడ మీట్ అవ్వడం జరిగింది. మన తిప్టూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 4 మీద అనమాట పరిచయం చేసుకున్నారు. చాలా పెద్ద గురువుగారి దగ్గరికి మనం వెళ్తాం కానీ అయ్యో లేదు అట్లే ఉండదండి. యాక్చువల్లీ నేను గమనించలేదు, అది కన్ఫామ్ అనమాట. నేను మాత్రం గమనించలేదు. సార్ ఒకసారి ఎక్కడనో వాళ్ళ S1లో ఉండి స్పాట్ చేశారంట. సో ఆయనే పరిచయం చేసుకున్నారు. చాలా పెద్ద మనసు గల వాళ్ళన్నమాట. మన భీమవరం కిట్టయ్య అన్నమాట. ట్రైన్ బ్లాగ్స్ అవి చేస్తుంటారు. పరిచయం చేయాలని అనుకున్నాను, పరిచయం చేశాను అనమాట. తిప్టూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1లో
భాస్కరా ప్యాసింజర్స్ ఎవరు లేరు కదా దగ్గర ప్యాసింజర్స్ ఎవరు లేరు కదా క్లీన్ చేస్తున్నావు బాగుంది బాగానే ఉండాలి ప్రస్తుతం ఏమి అవలే మీ డ్యూటీ మీరు చేయాలి బాగుంది కరెక్ట్ అసలే బాగా క్లీన్గా నీట్గా బాగుండాలి అదే చెప్ మళ్ళీ మీరు వచ్చి క్లీన్ చేసాడు నాకు బాగా నచ్చింది ప్లాట్ఫామ్ ఒకటి ఎక్కడ కూడా స్టాల్స్లు మాత్రం లేవు ఈవెన్ టీ స్టాల్ కూడా లేదా ఏదో ఈ గ్యాప్లో టీ అన్న తీసుకుందాం అనుకుంటే మేబీ ఇప్పుడు ఓవర్టేక్ వందే భారత్ కూడా ఉండవచ్చు ఇది పెద్ద రావి చెట్టు వెనకాల రావి చెట్టు కింద అక్కడ స్టాల్ ఉంది కొన్ని దేవి మాతలు పూజించే ఇక్కడ పటాలు ఉన్నాయి మన ట్రైన్ ఎప్పుడో మూవ్ అయ్యేటట్టుగా లేదు గత గంట నుండి ఇక్కడి నుంచే ఉంది అక్కడ టీ చేస్తున్నారంట పోయి ఒక కప్పు ఎందుకంటే ఇక్కడ దేవి మాతలు ఉన్నారు చూడండి ఇక్కడ ఇది ఒక పెద్ద రావి చెట్టు కానీ ఇది చాలా పెద్దది రావి చెట్టు ఇది చూడండి ఎలా ఉందో సో దీని కింద అనమాట అండ్ మన ట్రైన్ ఇక్కడ प्लेटफॉर्म 4 ఈ సైడ్గా వస్తుంది మేడం एक चाय दे दो टी वंदे एक చేంజ్ మనం ఇక్కడ టీ తీసుకున్నామండి అనౌన్స్ చేస్తున్నారు ఏదో ట్రైన్ ప్లాట్ఫామ్ 1లోకి వస్తుంది ఏదో తుమ్కూరు అంట సరిగా వినపడలేదు సో పైకి వెళ్దాం వందే భారత్ ఇప్పుడే వచ్చేలా లేదు అది ఎక్కడో ఉంది అది అబ్బా వేడి ఫుల్ వేడిగా ఉంది కానీ టేస్ట్ అనేది లేదు ఇంత చక్కెర ఉంది సౌండ్ చూస్తే వందే భారత్ లా ఉంది వందే భారత్ ఒకవేళ నేను ఆడనే ఆ మేడంతో మాట్లాడుకుంటూ టీ స్టాల్ దగ్గర ఉండుంటే దివిడి అయిపోయేది ఇదేమో వెళ్ళిపోయేది వందే భారత్ పూర్తిగా 7:33 మన తిప్తూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 4 నుండి మన చిక్మగళూరు ఎక్స్ప్రెస్ డిపార్చర్ తీసుకోవడం జరిగింది చూడండి మీరు అంచనా వేయండి ఎంతసేపు ఇక్కడ లూప్ లైన్లో ఉంచడం జరిగింది మన ట్రైన్ భీమవరం కిట్టయ్య గారు S1లో ఉన్నారు వాళ్ళు ఇద్దరం పోయి టీ తాగి ఉంటే చాలా బాగుండేది అప్పుడు నాకు ఆ థాట్ రాలేదు ఆయన వెళ్ళిపోయిన తర్వాత S1లోకి బ్యూటిఫుల్ అయిన బిల్డింగ్స్ చూడండి మన తిప్తూరు టౌన్లోటి చూడండి ఎలా ఉన్నాయో చాలా అందంగా ఉన్నాయి ఓల్డ్ వర్షన్లో ఉండినప్పటికీ కొన్ని పెంకుటిల్లు ఉన్నాయి చూడండి అవన్నీ ఓల్డ్ వర్షనే అవి ఉండినప్పటికీ కూడా చాలా అందంగా ఉన్నాయి ఇదిగోండి ఒక లైన్ ఇలా వెళ్తుంది కదా మన లైన్ నుండి బాగా స్పాట్ చేయండి ఇదే అన్నమాట హసన్ జంక్షన్తో కనెక్ట్ చేసుకునే లైన్ ఇది సో ఈ విధంగా మన ఆర్స్కేరి రైల్వే స్టేషన్కు జంక్షన్గా పేరు పెట్టడం జరిగింది ఇదిగోండి ఇదే అన్నమాట హసన్ జంక్షన్కు వెళ్తుంది హసన్ అనేది కర్ణాటకలో ఒక జిల్లా అన్నమాట ఆ జిల్లాలోకే వస్తుంది మన ఆర్స్కేరి టౌన్ అండ్ ఆర్స్కేరి రైల్వే స్టేషన్ వచ్చేసి మన సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్లోనే మైసూర్ డివిజన్లోకి వస్తుంది అండ్ ఇక్కడ టిఫిన్ మన లోకల్ వెండర్స్ టిఫిన్ తీసుకొని రెడీగా ఉన్నారు సేల్ చేసేదానికి భీమవరం కిట్టయ్య ఉండే S1లో పర్లేదంట ప్యాసింజర్స్ ఒక విధంగానే ఉన్నారంట బట్ మన కోర్సులో మాత్రమే ఎవ్వరు లేరు ఎంటీగా ఉంది మన చూడండి మొత్తం వచ్చేసి మొత్తం ఒకే టిఫిన్ ఇడ్లీ వడ సాంబార్ ఉండవచ్చు బాగా ట్రై చేద్దాం ఇక్కడ అండ్ చూడండి ఆర్స్కేరి జంక్షన్ రైల్వే పెద్ద బోర్డు అండ్ ఇక్కడ ఒక స్టాల్ ఉంది మనం ఏ ప్లాట్ఫామ్ మీదకి వచ్చాము మనం ప్లాట్ఫామ్ 1 ప్లాట్ఫామ్ 2 ప్లాట్ఫామ్ 3 మీద ఉన్నాము
అండ్ ప్లాట్ఫామ్ 3 మీద ఒక స్టాల్ కూడా ఉంది. ఇక్కడ ఒకటేమి 2 3 స్టాల్స్ ఉన్నాయి. అయితే ఆర్సికేరి జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత మన చిక్కమగళూరు ఈ టైంలో టిఫిన్ మాత్రం కొరత ఉండదండి, రెడీగా ఉంటారు. చూడండి, ఇడ్లీ వడ రెడీగా ఉంటుంది. వెల్కమ్ టు 13th హాల్ మన ఆర్సికేరి జంక్షన్ రైల్వే స్టేషన్. 497 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని మన ఆర్సికేరి జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 7:30 ఇక్కడ మన ట్రైన్ ఏకంగా 20 మినిట్స్ ఉండబోతుంది. 7:50 ఇక్కడ నుంచి డిపార్చర్ అవుతుంది. సో అటువంటిది మన ట్రైన్ ఇక్కడికి 7:30 అంటే 8 గంటలకు, అంటే ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీగా 30 నిమిషంలో ఆలస్యంగా ప్లాట్ఫామ్ 3 మీద చేరుకోవడం జరిగింది. అలాగే మనం ఆర్సికేరి టౌన్ గురించి చెప్పుకున్నట్లయితే హొయసాల, ఒకప్పుడు హొయసాలని రాణి ఉండేవాళ్ళు. వాళ్ళు కట్టించిన ఇక్కడ వాటర్ ట్యాంక్ అనేది చాలా పెద్దదన్నమాట. అలాగే హొయసాల అప్పుడు నిర్మించినటువంటి ఆర్కిటెక్చరు అంతా ఇంత కాదండి, చూసేదానికి చాలా మన కళ్ళు సరిపోవు అన్నమాట. అదేవిధంగా ఈశ్వర టెంపుల్ కూడా ఇక్కడ, అదేవిధంగా రిలీజియస్ సైట్ కూడా మన ఆర్సికేరి అన్నమాట. ఆర్సికేరి అనేది కర్ణాటక రాష్ట్రంలోనే మన హసన్ జిల్లాలో కలదు. అదేవిధంగా ఈ ఆర్సికేరి జంక్షన్ మాత్రము ఇది మన అండర్ మైసూరు డివిజన్ పర్యవేక్షణలోకి వస్తుంది. టిఫిన్ ట్రై చేద్దాం, వేడివేడిగా ఉంటుందా, ఎలా ఉంటుంది? गरम रहेगा ना? गरम पूरा चटनी किधर है? चटनी इधर से, उधर है. कितने का है ये? 50 रुपए. और वो इडली वड़ा, चलो इडली वड़ा दे दो, देखेंगे. इडली वड़ा ఇడ్లీ చాలా బాగుంది, పెద్ద పెద్ద సైజు ఉంది ఇడ్లీ. అండ్ ఇడ్లీ చూడండి, ఆ ఇడ్లీ విధానం కూడా చాలా బాగుంది. అండ్ వడ డాలోనా, డాలో ఇడ్లీ డాలో 50 రూపీస్ అంట. ఓన్లీ 2 పీసెస్ ఇడ్లీ అండ్ ఒక సింగిల్ వడ చాలా చిన్న సైజులో ఉంది. అండ్ डालो और उसके ऊपर भी डालो. लेकिन ये ठंडा लग रहा है यार. क्या ठंडा? ये चटनी ठंडा लग रहा है. आज का ही है ना या तो कल का है? आज का है ना. हाँ ओके, अभी खा के देखेगा मैं. ये 50 రూపీస్ అంట. మనం అమౌంట్ ఇచ్చేద్దాం అన్నయ్యకు. ఓకే అన్న ఇంకోటి వేస్తున్నాడు. आपका नाम क्या है? అభిషేక్. మన అభిషేక్ అన్నమాట. 2 ఇడ్లీ 2 వడబ్బా మన ఆర్సికేరి జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 3 మీద. చూద్దాం టేస్ట్ ఎలా ఉండేది అనేది. బాగుంది, చాలా బాగుంది. భీమవరం కెట్టైనా అడిగాను, నేను రిక్వెస్ట్ చేసుకున్నా నువ్వు కూడా తీసుకో అంటే ఆయన ఏదో మీరు కానివ్వండి అంటున్నాడు. కేఎస్ఆర్ బెంగళూరు నుండి హుబ్లీ వెళ్ళే జనశతాబ్ది ఎక్స్ప్రెస్ మన ఆర్సికేరి జంక్షన్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ 2 మీదకి రావడం జరిగింది. అండ్ ఆర్సికేరి జంక్షన్ రైల్వే స్టేషన్లో టోటల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి 3కి. మార్నింగ్ టిఫిన్ సమయంలో ఆర్సికేరి జంక్షన్ రైల్వే స్టేషన్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు టిఫిన్ వరకు. అండ్ ఇక్కడ ఆర్సికేరి టిఫిన్ తీసుకోవచ్చు అన్నమాట. టిఫిన్ ఇడ్లీ కూడా చాలా బాగుంటుంది. అండ్ మన ట్రైన్ వచ్చేసి 20 మినిట్స్ ఇక్కడ ప్లాట్ఫామ్ 3 మీద ఉండబోతోంది. చూడండి, మన జనశతాబ్ది వచ్చిందో రాలేదో ప్లాట్ఫామ్ 2 మీదకి మన లోకల్ టిఫిన్ సేల్ చేసే వెండర్స్ మొత్తం గుమికూడి ఉన్నారన్నమాట, మొత్తం ట్రైన్కి అన్నమాట. చాలా చక్కటి బ్రేక్ఫాస్ట్ ఇచ్చాడు మన అభిషేక్. ఆర్సికేరి జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 2 ప్లాట్ఫామ్ 3 మీద ఉంటాడు మన అభిషేక్. 50 రూపీస్ ఇచ్చాడు, చాలా బాగుంది. 2 ఇడ్లీ 2 వడా సార్. టేస్ట్ ఉంది, బాగా టేస్ట్ ఉంది. అచ్చా. బెంగళూరు నుండి హౌస్పేట్. ఎనిమిది గంటల 29 నిమిషాలకు ఇక్కడి నుంచి డిపాజిట్ అవుతుంది.
ఇదిగోండి ఇక్కడి నుంచి మీకు కొద్ది దూరం పోతే లైన్ కనపడుతుంది. ఈ లైనే బెరూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ వెళ్ళి అక్కడికి రిటర్న్ అవుతుంది మన ట్రైన్. చూడండి ఇదిగోండి ఈ ట్రాక్ అన్నమాట. ఇది డైరెక్ట్లీగా మన చిక్మంగళూరుకు వెళ్ళే లైన్ ఇది. ఈ విధంగా కడూర్ జంక్షన్ రైల్వే స్టేషన్తో మెర్జ్ అయి ఉంటుంది. బట్ ఇప్పుడు మనం ఇక్కడి నుంచి కడూర్ జంక్షన్ నుండి రివర్స్ అవ్వం ఇక్కడ నుండి. సో కంటిన్యూస్లీ బెరూర్ జంక్షన్కి వెళ్ళిన తర్వాత అక్కడ లోకో రివర్సల్ చేసుకొని అంటే మొత్తం రేక్ రివర్సల్ అవుతుంది. అలా కడూర్ జంక్షన్ నుండి ఇలా వెళ్ళిపోతాం మనం చిక్మంగళూరు. వెల్కమ్ టు కడూర్ జంక్షన్ రైల్వే స్టేషన్. 9:04 ప్లాట్ఫామ్ నుండి మీదకి చేరుకోవడం జరిగింది. ఇక్కడ మీకు టిఫిన్ సెక్షన్ ఆప్షన్ ఏమంత అస్సలు ఉండదండి. 536 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని మన కడూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 8:26 2 minutes హాల్ట్ తీసుకుని 8:28 బయలుదేరి వెళ్ళవలసి ఉండగా మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా వెల్కమ్ టు 16th హాల్ట్ మన బెరూర్ జంక్షన్ రైల్వే స్టేషన్. చూడండి ఎలా ఉందో, ఓ కొత్తదనం మనకు కనబడుతుంది ఇక్కడ. బెరూర్ జంక్షన్ రైల్వే స్టేషన్లో మొత్తం ప్లాట్ఫారం మీద పచ్చగడ్డితో చాలా బాగుంది కదా, వెరైటీగా ఉంది, చాలా నీట్గా వెరైటీగా. అండ్ ఇక్కడ మన చిక్మంగళూరు ఎక్స్ప్రెస్ లోకో రివర్సల్ అయ్యి వచ్చాము కదా కడూర్ జంక్షన్. అలా కడూర్ జంక్షన్ మీదుగా ఇక్కడ మన వ్యాప్ 7 డీకప్లింగ్ అయ్యి ఇదే వ్యాప్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయి అక్కడ కప్లింగ్ చేసుకొని అలా ముందుకు అప్పుడు ఏమవుతుంది మన ట్రైన్ రివర్సల్ అయిపోతుంది. యాక్చువల్లీ ఇక్కడ 8 గంటల ఇక్కడికి చేరుకోవాల్సిన టైం 8:50 20 minutes హాల్ట్ తీసుకొని అదే ప్రాసెస్ ఉంటుంది కదా. ఇక్కడ 9:10 ఇక్కడ నుంచి డిపార్చర్ అవుతుంది మన బెరూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి. ప్యాంటోగ్రాఫ్ ఆఫ్ చేశారు, డౌన్ అయిపోయింది. అది కాదు ఇప్పుడు ప్యాంటోగ్రాఫ్ ఇప్పుడు ఆన్ చేస్తారు చూడండి. ఇప్పుడు అది ప్రాసెస్. ఎలా ఉంది కిట్టయ్య? సూపర్. సో రెండిట్లు ఎంత పడ్డాయి? 40 రూపీస్. ఓకే ఓకే. వడ వద్దన్నారు. ఏ వడ ఎందుకు వద్దన్నారు? మీకు ఓన్లీ ఇడ్లీ. ఓకే వెరీ గుడ్. సో మన వాళ్ళు ఏమన్నా తీసుకోవచ్చు ఇక్కడ, నో ప్రాబ్లం. ఓకే 40 రూపీస్ కదా. ఏ దిశ నుండి వచ్చాము మళ్ళీ అదే దిశ వైపుకు వెళ్తున్నాము 9:59 అంటే రివర్సల్ అన్నమాట. ఈ చెట్టు పేరేంటో మరి, పువ్వులని విరగ్గాసింది ఇది. అండ్ కాయలు కూడా ఉన్నాయి ఇవి. ఈ చెట్లు కూడా మన సైడ్ ఉన్నాయి, బట్ ఆ పేరు ఏదో తెలీదు. సో ఈ విధంగా ఇంకా కడూర్ జంక్షన్ రైల్వే స్టేషన్లో స్టాపింగ్ ఉండదు అనుకుంటాను, ఎందుకంటే వచ్చింది కాబట్టి ఆ సైడ్ నుండి మేబీ ఉండొచ్చు కూడా. బాయ్ బాయ్ బెరూర్ జంక్షన్ రైల్వే స్టేషన్. WDZ4.
ఇప్పుడు రివర్సల్లో మన కొంచెం బ్యాక్ అయిపోయింది చూడండి. అండ్ ట్రైన్ చూడండి ముందుకు చాలా బాగా అవపడుతుంది కదా. హోస్పేట్, బెంగళూరు హోస్పేట్ మనం ఆర్సికేరి జంక్షన్ రైల్వే స్టేషన్లో మీటప్ అయింది కదా, అది మన వెనకాలనే, అంటే ఓవర్టేక్ అనుకోండి ఒక విధంగా, మన వెనకాలనే వస్తూ ఉండింది. సో దాని ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ మీటప్ జరుగుతుంది. మైసూర్ తలగుప్ప ఎక్స్ప్రెస్ కడూరు జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 2 అనుకుంటాను. ప్లాట్ఫామ్ 2 నుండి డిపార్చర్ తీసుకుంది. నేరుగా వెళ్తే ఆర్సికేరి జంక్షన్ వస్తుంది, అండ్ ఇటు వెళ్తే కడూరు జంక్షన్, తర్వాత బిరూరు జంక్షన్ ఇలా వచ్చేస్తాయి. వెల్కమ్ టు చిక్మంగళూరు. వెల్కమ్ టు 17th halt బిస్లేహల్లి రైల్వే స్టేషన్. చాలా 558 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని మన 17th halt అయిన బిస్లేహల్లి రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 9 గంటల 25 నిమిషములు. 2 minutes హాల్ట్ తీసుకుని 9 గంటల 27 నిమిషములకు కిట్టయ్య అక్కడ ఉన్నాడు. డిపార్చర్ అవర్స్గా మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 10 గంటల 27 నిమిషాలు, అంటే 58 నిమిషముల ఆలస్యముగా బిస్లేహల్లి రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. ట్రైన్లో ఎవరెవరు ఉన్నారంటే నేను, భీమవరం కిట్టయ్య, మేమిద్దరం తప్ప ఈ ట్రైన్లో ఎవరు లేదు. ఆయన వీడియో అక్కడ బోలో మెరకు బోలో उसको बोलता है, मैं नहीं बोलता है. అండ్ చిక్మంగళూరుకు ఇంకొక పేరు కూడా ఉందండి, ద ల్యాండ్ ఆఫ్ కాఫీ. ఈ పేరు ఎలా వచ్చిందంటే ఒకానొకప్పుడు, అంటే 1670వ సంవత్సరంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆయన పేరు వచ్చేసి బాబా బోధన్. ఆయన సెయింట్, సూఫీ సెయింట్ అన్నమాట. ఆయన హజ్ యాత్ర ముగించుకొని తిరుగు ప్రయాణం మన భారతదేశానికి వస్తున్నప్పుడు వస్తూ ఆయన ఏం చేశాడంటే యమన్ దేశం నుండి, అప్పుడు ఎందుకంటే ఇలా ఈ ఫ్లైట్లు అవి ఉండేది కాదు కదా, అప్పుడు ఎంతసేపు బోట్ జర్నీ అవి అప్పుడు అన్నమాట. 1670 అంటే 17వ శతాబ్దంలో ఆయన వస్తూ ఏం చేశాడంటే యమన్ దేశం నుండి కాఫీ గింజలు, అదే కాఫీ బీన్స్ 7 తీసుకొచ్చాడు. 8 కాదు, 6 కాదు. ఎందుకంటే ఇస్లాం ధర్మంలో ఒక 7 ఐటమ్స్ సాక్రిఫైస్, అంటే త్యాగం చేయాలనేది ఉందన్నమాట. సో ఆ విధంగా ఆయన అక్కడ నుండి ఏం చేశాడంటే కేవలం 7 గింజలను మాత్రమే తీసుకొచ్చాడు. అప్పుడు ఆనాడు తీసుకొచ్చి ఆయన ఏం చేశాడంటే ఇక్కడ బోధన్ కొండలు ఉన్నాయి కదా, ఏ విధంగా ములాయంగిరి హిల్స్, తర్వాత వచ్చేసి మళ్ళీ బోధన్ హిల్స్, ఆ కొండల్లో వచ్చేసి ఆ 7 గింజలు ఎట్లా ఒక విధంగా స్మగ్లింగ్ అనే అనుకోవాలి. ఎలా తీసుకొచ్చాడంటే పబ్లిక్గా తీసుకురాలేదు, పబ్లిక్ ముట్టడి చేస్తారనే ఉద్దేశంతో గడ్డం ఉంటుంది కదా ఆయన గడ్డము, ఆ గడ్డంలో ఎక్కడో ఒక చోట కవర్ చేసాడు వేరే వాళ్ళకు తెలియకుండా ఉండేందుకు. అలా తీసుకొచ్చి ఆయన ఎక్కడైతే నివాసం ఉంటున్నాడో ఇక్కడ మన చిక్మంగళూరు ఇక్కడ అవి నాటడం జరిగింది. అవి అలా 1కి 2, 2కు 4 ఆ విధంగా 17వ శతాబ్దానికి మొత్తం వచ్చేసి ఆ కొండ మొత్తం వచ్చేసి అవి గింజలు మొక్కలు ఆ విధంగా కాఫీ ప్లాంటేషన్స్ అనేది ఏర్పడడం జరిగింది. ఈ విధంగా
ఈ విధంగా ఒకప్పుడు అంటే 1670 ముందు మన భారతదేశంలో భారతీయులకు ఎవరు కూడా కాఫీ అన్న విషయం తెలియదు, కాఫీ గింజలు తెలియదు, కాఫీ ప్లాంటేషన్, కాఫీ మొక్కలు అసలు ఏమీ తెలియదు అనమాట. సో మనకు ఈరోజు కాఫీ తోటలు ఈ విధంగా మన భారతదేశం అన్ని చోట్ల ఉన్నాయి. కాఫీ ఇవన్నీ కేవలం అతని వల్లే మన భారతదేశంలో కాఫీ ఏర్పాటు అయిందని చాలామంది వారి నమ్మకం అన్నమాట. సో ఈ విధంగా బాబా బోధన్ గిరి అనే ఇక్కడ కొండ ఉందన్నమాట. సో గిరి అంటే కొండ కదా. సో ఈ విధంగా అంతేకాకుండా ఇక్కడే అన్నమాట ఏదైతే మనకు కర్నూలు దగ్గర వచ్చేసి తుంగభద్ర రివర్ ఉంది కదా, అది రెండు ఉపనదులతో కలిసిన మనం తుంగభద్ర అనుకుంటాం. కానీ తుంగభద్ర వేరే రెండు నదులు అన్నమాట. అవి తుంగ అండ్ భద్ర, ఆ రెండు ఒరిజినేటింగ్ ఇక్కడే అన్నమాట. మన చిక్కమగళూరు ఇక్కడ ఈ కొండల్లోనే జరిగింది అన్నమాట. ఇక్కడే పుట్టి పెరిగింది అది. అలాగే ఇప్పుడు మనము శకరాయపట్నం మన లాస్ట్ హాల్ట్ అయిన శకరాయపట్నం రైల్వే స్టేషన్ కూడా 59 నిమిషముల ఆలస్యంగా చేరుకోవడం జరిగింది. యాక్చువల్లీ ఇక్కడికి చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అనేది 9 గంటల 39 నిమిషములు, కేవలం 1 నిమిషం మాత్రమే ఇక్కడ హాల్ట్ 9 గంటల 40. సో అదే విధంగా జరిగింది. బట్ ఇక్కడికి మన ట్రైన్ వచ్చి 10 గంటల 39 నిమిషాలకు చేరుకోవడం జరిగేది. సూపర్. చిక్కమగళూరు అయితే కొంతమంది ఎక్కువగా మోస్ట్లీ చిక్మంగళూరు అని పిలుస్తారు. బట్ రెండు ఒకటే అనుకోండి. వెల్కమ్ టు డెస్టినేషన్ స్టేషన్ అయిన మన చిక్కమగళూరు రైల్వే స్టేషన్. తిరుపతి నుండి చిక్కమగళూరు మధ్య గల టోటల్ ట్రావెలింగ్ డిస్టెన్స్ మన చిక్కమగళూరు ఎక్స్ప్రెస్ది 594 కిలోమీటర్స్. అండ్ 594 కిలోమీటర్స్ ఈ ట్రైన్ యొక్క అరైవల్ టైం వచ్చేసి 10 గంటల 30 నిమిషములు. అయితే ఎంత డిలేగా చేరుకోవడం జరిగిందంటే 11 గంటల 20 నిమిషములు. అంటే అది ఒక 30, 40, 50 నిమిషముల ఆలస్యముగా మన 17423 చిక్కమగళూరు ఎక్స్ప్రెస్ ఇక్కడికి చేరడం జరిగింది. సో ఇదే అండి, రేక్ మొత్తం ఎంటీగా వచ్చింది. బిరూరు జంక్షన్ రైల్వే స్టేషన్ కొంతమంది ఉన్నారు. బిరూరు జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి కేవలం మొత్తం ర్యాకుల్లో నేను భీమవరకటయ్య మాత్రమే మేము ప్రయాణించడం జరిగింది. టికెట్ ఫేర్ ఎంత పడిందంటే తిరుపతి నుండి చిక్కమగళూరు వరకు ఎండ్ టు ఎండ్
45 రూపీస్. ఆన్లైన్లో బుక్ చేశాను అన్నమాట. తొందరలో మీ ప్రయాణం కూడా ఇందులో ఉండబోతుంది. ఉన్నట్లయితే మీ అనుభవం మొత్తం షేర్ చేసుకుంటారండి కామెంట్ రూపంలో. అండ్ భీమవరం కిట్టయ్య కూడా మనతో ఉన్నారు. ఆయన రిటర్న్ వచ్చేసి ఆయన ఇదే ట్రైన్లో వెళ్తారని అనుకుంటాను. బట్ నేను మాత్రం బై బస్ బెంగళూరు, ఎందుకంటే నాకు చాలా వర్క్ ఉంది, బ్యాలెన్స్ ఉన్నాయని. రేపే ఈవెంట్ స్టార్ట్ అవుతాయి. సో రేపు ఈవినింగ్ కల్లా నేను కడపలో ఉండాలి. ఓకే గైస్, సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్, టేక్ కేర్. బ్యూటిఫుల్ అయినా మన చిక్మగళూరు రైల్వే స్టేషన్. వెల్కమ్ టు చిక్మగళూరు కాఫీ ల్యాండ్. అలాగే దీన్ని ల్యాండ్ ఆఫ్ కాఫీ అని కూడా అంటారు. సో నేను మాత్రం పక్కా బై బస్ అప్ టు బెంగళూరు వెళ్ళిపోతాను. హాయ్ గైస్, హాయ్ హాయ్ హాయ్. మీరు కూడా ఓకే 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 బాయ్. ఓకే, జాయిన్ అవ్వచ్చా మీతో? కెన్ ఐ జాయిన్ విత్ యూ? కెన్ ఐ హ్యావ్ యువర్ నేమ్ ప్లీజ్? చిక్మంగళూరా? మేము ఓన్లీ ట్రైన్, మేము ఈ ఇది కాదు ట్రిప్ మొత్తం లేదు, మేము ఎండింగ్ ఇంతవరకే ఇంకా మొత్తం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తారు అయితే. అంతే. ఇమ్రాన్, ఇమ్రాన్ భాయ్, నైస్ టు మీట్ యూ యార్. మీ ఛానల్ ఏక్ భారత్ ఏక్ సఫర్. ఏక్ భారత్ ఏక్ సఫర్, నైస్ నేమ్. ఏక్ భారత్ ఏక్ సఫర్. हाय, I'm Akram. I'm from Bangalore. अकरम, अकरम इमरान. अरे यार वो सही है, इनायत है. इनायत है. आपका सफर आसान हो जाए इंशाअल्लाह हम उम्मीद कर रहे हैं. और आपका भी इंशाअल्लाह. आप कहाँ? उधर ट्रिप, पूरा ट्रिप. ओके, वेरी गुड. वेलकम टू साउथ वेस्टर्न రైల్వే చిక్మగళూరు. సో మొత్తం అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇదంతా కంప్లీట్ ఇంకా టైం పడుతుంది. ప్రస్తుతానికి మాత్రం ఇది చిన్నదన్నమాట. దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు చాలా వరకు. చూడండి, ఇలా ఉంటుంది. బయట నుంచి చూసినప్పుడు వ్యూ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇలా ఇదన్నమాట.